సో ఇదిగోండి మనం ఫతీ సాగర్ లేక్ అయితే వచ్చామండి. సో చాలా పెద్ద సాగరం అనేది, చాలా అద్భుతమైన లేక్. సన్సెట్కి వస్తే బాగుండేది. నేను మరి టైం కుదరగా వచ్చేసాను ఈ టైంతోనే. సో మనకు అక్కడ హిల్ ఉంది, ఆ హిల్ కూడా ఎక్కితే రేపు ఎక్కుతాను. సో మా వాళ్ళు ఏంటి ట్రెక్ చేద్దాం అన్నారు, మరి కుదిరితే వెళ్ళి ట్రెక్ అయితే చేస్తాను. ఉదయపూర్ మొత్తం లేక్స్కి చాలా ఫేమస్ అండి. ఎక్కడ చూసినా కూడా మనకి పిచోలా లేక్ అని, మనకి బీగల్ లేక్ అని, నెక్స్ట్ ఇదిగోండి ఫతీ సాగర్ లేక్ అని, ఇంకా చాలా లేక్స్ అయితే ఉన్నాయి. ల్యాండ్ ఫిల్ విత్ లేక్స్ లాగా. సో బోటింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి, మీకు కావాలంటే చేసుకోవచ్చు. మనకి ఇది 1668లో అయితే చక్కగా ఈ అద్భుతమైన ఆర్టిఫిషియల్ లేక్ని అయితే బిల్డ్ చేశారు. సో మనకి పేరంటే మనకి బిల్డ్ చేసింది ఎవరో కాదని మహారాణా ఫతీ సింగ్, అతని పేరు ఇతనికి ఈ లేక్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఫతీ సాగర్ లేక్ అని. సో బోటింగ్ యాక్టివిటీస్ అయితే అక్కడ జరుగుతుంటాయి. మీరు వెళ్ళి చక్కగా బోటింగ్ యాక్టివిటీస్ అంతా చేసుకొని ఈవినింగ్ కాలక్షేపం అయితే చేయొచ్చు. బాగా షాప్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. నేనైతే ఈ టైంకి అయితే వచ్చాను. ఎండ బాగా విపరీతంగా ఉంది, కానీ ఉదయపూర్లో మరీ అంత ఎండ అని చెప్పలేనండి, కనిపించట్లేదు. సో ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్దాం అందుకని సిటీ ప్యాలెస్ ఇంక మిగిలింది. మిగతావన్నీ కూడా మ్యాక్సిమం గార్డెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ గార్డెన్స్ మరి ఎంత చూపించినా కూడా గార్డెన్సే ఉంటాయి. సో ఏమైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటే నేను చూసి కవర్ చేసి చూపిస్తాను. టెంపుల్స్ అయితే నాకు ఇష్టం కాబట్టి దారిలో ఎక్కడైనా టెంపుల్స్ కనిపిస్తే ఆగి ఆ దేవాలయాలు అయితే తీసి మీకు అందరికీ చూపిస్తాను. సో ఫతీ సాగర్ లేక్ ఇదేనే. సో మనకు అక్కడ కనిపిస్తుంది, అది మనకి ప్రైవేట్ పార్క్ లాగా ఉంది. మరి టూరిస్ట్కి అయితే నాట్ అలౌడ్ అండి. అది మిగతా 2 పార్కులు అయితే అలౌ చేస్తారు. మరి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి నెహ్రూ గార్డెన్, ఇంకా ఏవో గార్డెన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ గార్డెన్స్, లేక్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. మనం బోటింగ్ చేస్తే మాత్రమే అద్భుతంగా ఉంటుంది, లేకపోతే అది వేస్ట్ అండి. సన్సెట్కి వస్తుంటే ఇంకా బాగుండేది. అండి కాలండి ఎంత వర్స్ట్గా ఉన్నాయంటే అంత వర్స్ట్గా అయిపోయి మరి ఏం చేయలేమండి. ఇది కూడా నా ట్రావెలింగ్ అంతా ఇలాగే ఉంటుంది. మొత్తం అంత పాదాలు చూసారా, అది వైట్ డెజర్ట్లోకి వెళ్ళాను కదా, ఆ పాదాలు అనేవి ఇంకా ఎంత స్నానం చేసినా అది వదలట్లేదు అది. సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో మనకి నార్త్ వెస్ట్లో మనకి ఇదిగోండి ఈ లేక్ అయితే ఉంది, ఫతీ సింగ్ లేక్. మహారాణా ఫతీ సింగ్ నేమ్ అయితే పెట్టారు. సో దాని తర్వాత మనకి పిచోలా లేక్ ఉంటుంది. అదైతే నాకు నా మందిర్ మీద నుండే చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. మా హాస్టల్ మీద నుండి అయితే అది. మరి ఈవినింగ్ వేళలో ఫుడ్ ఇవన్నీ తినుకోవడమే ఇక్కడ, మరి ఇంకేం లేదు. చూడండి విజువల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సన్సెట్ కూడా నాకు చాలా నీట్గా కనిపిస్తుంది. సాంగ్స్ ఒకటి ప్లే అయిపోతున్నాయి, కానీ లేకపోతే ఇంకా నీట్గా ఉంది. చూడండి చాలా అద్భుతం, బ్యూటిఫుల్.